జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు తగ్గింది. నోట్ల రద్దు వల్ల మొట్టమొదటి ప్రయోజనం ఏదైనా ఉంటే అది ఒక్కటే, మిగతా అదేం కాదు. నా ఉద్దేశం అంటే 99% చెప్పారు కదా. అప్పుడు మొత్తం పెద్ద నోట్లన్నీ వెనక్కి వచ్చినాయి. ఎంత అంటే 98-99% వెనక్కి వచ్చినాయి. ఈ 1% కదా మిగిలిపోయినాయి. కానీ చాలా వరకు దొంగ నోట్లు, ముఖ్యంగా ఫేక్ నోట్స్ ఆగిపోయినాయి. అట్లాగే స్టోన్ పెల్లర్స్ కి 500 నోటు, 1000 రూపాయల నోట్లు ఇచ్చి వాళ్ళు అప్పుడు మన భద్రతా దళాల మీద రాళ్ళు వేయించేవాళ్ళు. అవన్నీ ఆగిపోయినాయి కదా. అది మంచి పరిణామం కాదంటలేదు. నోట్ల రద్దు వల్ల మొత్తం ప్రయోజనం లేదంటలేదు. కానీ నోట్ల రద్దు తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వేస్తున్నారంటే వాళ్ళైతే భక్తులే కాదు, మోసగాళ్ళే అంటున్నాడు. స్పష్టంగా పనికిరాని సొమ్ము పరమాత్మ పాలు, లేకపోతే ఇట్లాంటిది ఉన్నది కదా సామెత, గాలికి పోయి పేలిపోయింది శిక్షణార్పణం అంటే లాభం లేదు. ఈ ఒక్కరికి వెసులుబాటు ఇస్తే మిగతా అందరూ మొదలవుతారు. అసలు నిజంగా చెప్పారు, విరాళాలను కూడా క్రమబద్ధీకరణ చేయాల్సిన అవసరం ఉందంటున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మీరు రోడ్డు ఎమ్మడి వెళ్తుంటే మొక్కజొన్న పొత్తులు కాచుకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, ఆఖరికి బిచ్చగాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నాం, మనకు ఫోన్ పే కొడుతున్నాం, గూగుల్ పే కొడుతున్నాం. చూస్తున్నారు కదా, చిల్లర లేవంటే సార్ అని స్కానర్ చూపెడుతున్నారు బిచ్చగాళ్ళు కూడా. కారు ఎంబడిపోతుంటే మీరు పంపు మనకు కారు టైర్లలో గాడి కొట్టించుకుంటే కూడా 20 రూపాయలు ఇవ్వాలంటే దొరకదు మన దగ్గర. కనుక ఆటోమేటిక్ గా మనం ఫోన్ పే చేస్తున్నాం కదా. అటువంటి డిజిటల్ పేమెంట్ లో ప్రపంచంలో మనం ఫస్ట్ ఉన్నాము రాజు గారు. అటువంటి అప్పుడు చాలా వరకు డిజిటలైజేషన్ చేశారు. తిరుమల తిరుపతిలో చాలా వరకు చేశారు కాదంటలేదు. సేవలు కూడా బాగా మెరుగుపడ్డాయి కాదంటలేదు. ప్రభుత్వాలు మారినా కూడా పరమాత్మ ఒక్కడే కదా చేస్తున్నారు. కానీ ఇక్కడ విరాళాలను కూడా అట్లా చాలానే ఎందుకు చేయొద్దు అంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ మనీ కూడా విరాళాలు కోట్ల రూపాయలు హుండీలో వేసి మంచి చెడ్డ దేవుడికి ఇచ్చే వాటాను మేము ఇట్లా చెల్లించుకుంటున్నామని చాలా మంది అనుకుంటున్నారు అంటున్నాడు. అక్రమ సంపాదన కావచ్చు, అక్కడ అక్రమ మన సక్రమం ఉండదు. నేనేమంటున్నాను, నోటు మీద బ్లాక్ మనీ వైట్ మనీ పేరు రాసి ఉండదు రాజు గారు, మీకు తెలుసు కదా. నేనేమంటున్నా అంటే నోటు మీద నోటు పన్ను చెల్లిస్తే వైట్ అయింది, పన్ను చెల్లించకపోతే బ్లాక్ అవుతుంది, అంతే కదా. నోటు మీద అయితే బ్లాక్ గీత అయితే ఉండదు కదా. ఇదే అంతే. బ్లాక్ మనీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వేసుకుంటూ అట్లా కూడా కొందరు ఏం చేస్తున్నారంటే ఆదాయ పనిని తప్పించుకుంటున్నారు. భక్తికి భక్తి, ముక్తికి ముక్తి, పుణ్యం పురుషార్థం సాధించుకుందాం అనుకుంటున్నారు. కనుక చాలా వరకు మీరు విరాళాలు వేసేటప్పుడు నోట్ల కట్టలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది తీసుకోవద్దు అంటున్నాడు. వాటిని నిజంగా బ్లాక్ చేయాలంటున్నాడు. వరంగా అది ఇక్కడి నుంచే మొదలు కావాలంటున్నాడు. ఒక ₹1,00,00,000 కట్ట వేసింది అనుకోండి, తప్పు కదా. ₹1,00,00,000 కట్ట ఎట్లా ఏం చేస్తారు? 50,000 నుంచి నగదు పడితే అది పనికిరాని సొమ్ముగా తీయాలి. నేను దేవుడికి అన్యాయం చేయమంటలేను. ఎవరైనా 50,000 కంటే మించి బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వీలు లేనప్పుడు నగదును, మరి అటువంటిప్పుడు దేవుడి దగ్గర ఎట్లా డిపాజిట్ చేస్తున్నారు? ₹1,00,00,000 చెక్ ఇయ్యండి, 10 కోట్లు చెక్ ఇయ్యండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు టీటీడీలో కూడా నాట్ ఓన్లీ టీటీడీ సార్, అనేక ఆలయాల్లో ఈ రోజు ఈ హుండీస్ ఏర్పాటు చేసేసారు. ఇప్పుడు ఈ హుండీస్ ఏర్పాటు చేసేసారు. మన విరాళాలకు సంబంధించినటువంటి కియోస్కో మిషన్స్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళిపోయి జస్ట్ మన